చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఒక నిజమైన హీరోగా చూస్తుంది. మొన్నటికి మొన్న 'హరిహర వీరమలు' రిలీజ్ అయినా ఒక పొలిటీషియన్ గానే చూసాం ఆ గెటప్ లో. బట్ ఇప్పుడు చూసారా బ్లాక్ టు బ్లాక్ లో ఫుల్ అద్దరు కొట్టేశారు ఆయన. ఓజీ ట్రైలర్ చూస్తుంటుంటే ఒక రియల్ డాన్ చూపించినట్టు అనిపించింది. ఏమంటారు? ఇది ఒక వింటేజ్ లుక్. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇలాంటి స్టైల్లో కనిపించట్లేదు మనకి. కొంచెం స్టైలిష్గా ఖుషీలో కావచ్చు, బద్రీలో కావచ్చు, ఇలాంటి సినిమాల్లో కనిపిస్తూ వచ్చారు. కానీ ఇలాంటి ఒక వింటేజ్ లుక్లో అది దట్టు కూడా బేస్డ్ ఆన్ ముంబై బ్యాక్గ్రౌండ్లో అప్పుడులో డాన్లు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ రూలింగ్ ఎలా ఉండేది, వాళ్ళ ఆధిపత్య ధోరణి ఎలా ఉండేది, వాటికి సంబంధించి సుజీత్ ఒక స్టోరీ అయితే క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు. సో అదంతా పక్కన పెట్టేస్తే ప్రజెంట్ ఓజీ ఇప్పుడు అంతా కూడా ఆ మ్యానీ అనే నడుస్తుంది కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఓజీ అదే బ్లాక్ టు బ్లాక్ లో వచ్చినట్టు వచ్చారు. ఎక్కడంతా కూడా అదే నడుస్తుంది కాబట్టి సో ఓజీ మ్యానీ అంతా నడుస్తుంది కాబట్టి ఈరోజు ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. వాస్తవానికి నిన్న నైట్ రిలీజ్ అవ్వాలి ట్రైలర్. కొన్ని కారణాల వల్ల ట్రైలర్ ఇంకా రెడీ అవ్వలేదని చెప్పేసి లేట్గా ఈరోజు రిలీజ్ చేస్తూ వచ్చారు. ఈ ట్రైలర్ అంతా కూడా చూసినప్పుడు ఏంటంటే డిఫరెంట్ పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తూ వచ్చారు. మెయిన్గా ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషన్ తక్కువ ఉన్నప్పటికి కూడా ఆ ట్రైలర్లో 2.5 minutes ఉన్న ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గారిని చూపించిన తక్కువ టైం అయినప్పటికి కూడా మిగతా క్యారెక్టర్స్ ఎక్కువగా చూపిస్తూ వచ్చారు. విలన్స్ కావచ్చు, ఓమి అని ఒక క్యారెక్టర్. సో అది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఓజీకి ధీటుగా ఉండేలాగా ఓమి అనే క్యారెక్టర్ని డిజైన్ చేయటము, దాంతోపాటు ప్రియాంక అరుణ్ మోహన్ కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, ఇలా శుభలేఖ సుధాకర్ గారు ఇచ్చేటువంటి ఒక ఇంట్రడక్షన్ కావచ్చు, ఇలాంటి ఒక ఎలివేషన్స్ అన్నింటిలో కూడా ఈరోజు ట్రైలర్ అయితే రూపొందిస్తూ వచ్చారు.